హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మెంతికూర ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు యాడ్ చేసుకొని బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా దోరగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు వేగితేనే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మంచిగా వేగాలి, పచ్చిగా అసలు ఉండకుండా చూసుకోండి. తర్వాత మనం కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్న మెంతి కూరని యాడ్ చేసుకోవాలి. మంచిగా మట్టి లేకుండా ఇసుక మట్టి అలాంటిది ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోండి. కొంచెం వాటర్ అనేది పోయిన తర్వాత ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. మాడిపోకుండా ఉండేలాగా కలుపుకోండి. దీంట్లో వాటర్ కూడా ఎక్కువ ఏం రావు ఫ్రెండ్స్. ఇలా చేస్తే అసలు చేదు కూడా ఉండదన్నమాట. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మస్తు తింటారు. అసలు మీరందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చెప్తారనమాట. నేను ఎప్పుడో ఒకసారి నాకు బాగా తినాలనిపించినప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేస్తా. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి. కలుపుకొని ఇలా ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఎక్కువ కారం కూడా ఏం అవసరం ఉండదు. ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. వాటరు, టమాటా అలాంటివి ఏం యాడ్ చేయకండి. మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే అవసరం లేదు. వెల్లుల్లి యాడ్ చేసినా బాగుంటుంది. నేను ఇక్కడ యాడ్ చేయలేదు, ఇంట్లో వెల్లుల్లి లేదనమాట, యాడ్ చేయలేదు. మీరైతే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంక ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ కొంచెం లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.